పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్తే. పల్లెవెన్నెలలో వస్తున్నటువంటి ప్రతి కంటెంట్ను చూసి మీరు ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. పల్లెవెన్నెల అంటేనే మీ అందరికీ కూడా తెలుసు, పల్లె బాగుంటేనే ప్రపంచం అంతా బాగుంటుంది కాబట్టి అలా పల్లెల నుంచి వచ్చినటువంటి ఇక్కడ అమెరికాలో ఉండి ఈవెన్ ఇంకా భారతదేశంలో ఎక్కడున్నా కూడా పల్లెలో ఉండి ఒక 10 మందికి ఆదర్శంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఛానల్కి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను క్యాన్సర్ సిటీకి రావడం జరిగింది. ఈ క్యాన్సర్ సిటీలో మీరు అందరూ చూస్తున్నారు, ఇక్కడ అన్ని కూడా పూలు ఉన్నాయి. ఈ పూలు అంటేనే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, బతుకమ్మ పండగ. క్యాన్సర్ సిటీలో ఈరోజు నేను KCTC ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి బతుకమ్మ అంటే దసరా సంబరాలలో నా యొక్క మంచి పాటలు ఆటలతో కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ KCTC అంటే క్యాన్సర్స్లో నేను ఇక్కడ ఉన్నది బిందు అక్క అంటేనే మనకి క్యాన్సర్ సిటీ. మన ఖమ్మం ముద్దుబిడ్డ, ఖమ్మం ఆడబిడ్డ. ఇవాళ చాలా మందికి అంటే కళాకారులకు ఇక్కడ పుట్టినిల్లు ఇక్కడ మన బిందు అక్క ఇంట్లో. ఇటు మంగ్లీ కాడికలు తీసుకున్నా, ఇటు మన శాలిని తీసుకున్నా, రేలా రవి తీసుకున్నా, ఇంకెంతో మంది కళాకారులను ఇక్కడికి పిలిపించి మన యొక్క తెలంగాణ పాటని ఆటను ఇక్కడంతా కూడా పరిచయం చేస్తూ మన సంస్కృతిని కాపాడుతున్నటువంటి బిందు అక్క. అక్క నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు అక్క? మంచిగా ఉన్నది. అసలు అమ్మవారు నాకు కనిపిస్తున్నారు అక్క. మిమ్మల్ని చూస్తుంటేనే బట్ మీ ప్రేమకి మీ ఆప్యాయతకి అక్క మేమందరం కూడా చాలా 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 సంతోషం. ఎప్పుడు కూడా మీరు చూపించే ప్రేమ మామూలుగా ఉండదు. ఇవాళ నిన్నటి నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను కదా, మీ ప్రేమ అన్న ప్రేమ కానీ మాకే ఏం లేదు, మాకు ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది అక్క. ఏందక్క ఈరోజు ఏంటక్క అసలు ఏం నడుస్తుంది? అన్ని పూలను కూడా అన్ని పేరుస్తా ఉన్నారు. మనం ఇండియాలోనే కాదు అమెరికా ఇంత దూరం దేశానికి వచ్చినా కానీ సరే 4 ఇళ్లలోకి వెళ్ళి పువ్వులన్నీ పేర్చుకోవడానికి, ఈరోజు బతుకమ్మ పేర్చుకోవడానికి క్యాన్సర్ సిటీ తెలంగాణ అసోసియేషన్కి 19th యాన్యువల్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్కి బతుకమ్మ పేర్చుకుంటున్నాం ఇక్కడ. అదేవిధంగా జనార్దన్ పన్నెల గారిని కూడా ఇక్కడికి గౌరవంగా ఆహ్వానించుకున్నాము. ఇది రెండోసారి, మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అందరికీ కూడా ప్రేక్షకులకి కానీ ఇక్కడ మన తెలంగాణ వాసులకు కూడా చాలా బాగా వాడిండు. జనార్దన్ అన్న పిలవండి అని అంటే ముందే మరి జనార్దన్ పన్నెల గారిని రావాలి తప్పకుండా అని చెప్పి ముందే ఒక 6 నెలల ముందే బుక్ చేసుకోవడం జరిగింది, ఇక్కడ రండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు నా తమ్ముడు జనార్దన్ పన్నెల ఇక్కడ మాతో పాటు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి KCTC ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మా అందరినీ అలరించడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు బతుకమ్మ వేరుస్తున్నాము. అదేవిధంగా పల్లె వెన్నెల అనేది మాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే. మరి ఈరోజు నా తమ్ముడు ద్వారా ఇది మాకు కళ నెరవేరింది. మరి KCTC క్యాన్సర్ సిటీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు లోగో ప్రత్యేకంగా అఫీషియల్గా మేము లాంచ్ చేయబోతున్నాము. ఎందుకంటే జనార్దను అయినా కానీ సరే, జనార్దన్ వారి భార్య అయినా కానీ సరే, జాను అయినా కానీ సరే ఎంతో తెలంగాణ అంటేనే ఎప్పుడైనా కానీ సరే ప్రేమ ముందు ఉంటారు. అండ్ ఎవరిని కలిసినా కానీ సరే ఆప్యాయంగా అరే మేము ఉన్నాము, తెలంగాణ మనదాన్ని చేస్తున్నాం అని చెప్పి ముందుకొచ్చి సంతోషంగా ఇద్దరు భార్యాభర్తలు కూడా ముందుకొచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా తెలంగాణ వారికి. అదేవిధంగా ఈరోజు నా చెల్లెళ్ళు వచ్చినారు, మరి తేజస్విని, అనుష. మరి నాకు నమస్తే చెల్లెలు. చెల్లెలు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొనడం? మీకు చాలా హ్యాపీగా ఉంది. చాలా తర్వాత ఇక్కడ కూడా చేయడం మంచిగా అనిపిస్తుంది. అక్కతోటి. ఎక్కడ ఏ ఊరు మీది? మాది ఖమ్మం అండి. ఖమ్మం. మీది నిజామాబాద్. మొత్తానికి మన నిజామాబాద్ ఖమ్మంని మర్చిపోకుండా, మన కానవాళ్ళు అక్కడ మర్చిపోకుండా ఇక్కడ చేసుకోవడం అనేది మీకు చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. ఓకే అక్క, మనది ఎక్కడ అన్న పుట్టుపూర్వోత్తరాలు అసలు అంటే పెరిగింది అంతా కూడా మీరు మీ విద్యాభ్యాసం కానీ మిగతా కూడా? పుట్టింది వరంగల్, పెరిగింది ఖమ్మం వరంగల్. వ్యాపార రీత్యా 18 సంవత్సరాలకి నేను రావడం జరిగింది. బిజినెస్ ఫీల్డ్లోకి అయితే ఏంటి అన్ని రకాల కెరియర్ పరంగా. వ్యాపార పరంగా కరీంనగర్ వర్క్ చేసినాము, కోదాడ, సూర్యాపేట, ఇంకా వివిధ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో. అప్పుడు నేను పనిచేస్తున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి డిస్ట్రిక్ట్స్ లేవు, కానీ తర్వాత ఖమ్మం, వరంగల్ ఈ అన్ని చోట్ల కూడా వ్యాపారం చేసి జయము అని అనుకున్న తర్వాత అమెరికా రావడం జరిగింది. ముందు అక్కడ ఎప్పుడు వచ్చినాక అమెరికాకి
1999లో వచ్చి కొద్ది కాలం ఉండి Wow. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న సంస్థలు చూసుకోవడం దాదాపు 3 దశాబ్దాలు దగ్గర దగ్గరలో వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక మా పాప పుట్టినప్పుడు బతుకమ్మ చేయాలి, మనది ఇక్కడికి ఆడబిడ్డ అంటేనే అమ్మవారు అనే ఉద్దేశంతో మనకి దేశం వచ్చినా కదా సరే మనం ఈ మన సంస్కృతిని వదులుకోవద్దు, తెలంగాణ సంస్కృతి అని గర్వంగా 19th యాన్యువల్ అఫీషియల్గా ఇక్కడ క్యాన్సర్ సిటీ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఒక 60 మంది వాలంటీర్లు, ఒక 15 మంది కమిటీ సభ్యులతోటి ప్రతి సంవత్సరం ఒక కొత్త వాళ్ళకి ప్లాట్ఫారం ఆపర్చునిటీ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, మనతో పాటు అందరికీ కూడా అమ్మ దయ ఉండాలి అనే కోరికతోటి ముందుకు స్టార్ట్ చేసి అంటే దాదాపు అంటే మనకి 19 సంవత్సరాల బ్యాక్ అంటే 2005లో ఒక 2 కుటుంబాలు 3 కుటుంబాలతో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ బతుకమ్మ దాదాపు కేసీటీసీ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 1000 మంది వరకు సుమారుగా పాల్గొంటున్నారంటే దాని వెనకాల మీ శ్రమ ఎంత ఉందనేది, మీ యొక్క ఆలోచన తీరు కానీ తెలంగాణ పట్ల మీకు ఎంత ప్రేమ ఉందనేది మాకు తెలుస్తా ఉందక్క. ఇప్పుడు ఈ దేశంలో నిజంగా మనము జాబ్ చేసుకుంటూ అఫ్ కోర్స్ బిజినెస్లు కావచ్చు, జాబ్ అయినా ఏదైనా చేసుకుంటూ మళ్ళీ ఇలాంటి పండగలు చేయాలి, ఇంతమందికి మనం నిజంగా భోజనం ఏర్పాట్లు కానివ్వండి, అక్కడ వెన్యూ కానివ్వండి, మిగతా అన్ని ఏర్పాట్లు అవన్నీ చేయాలంటే చాలా శ్రమతో కూడుకుంది కదక్క. దాదాపు నెల రోజుల పాటు కష్టపడితే కానీ మనకి ఇవన్నీ జరగవు కదా. సో ఎందుకు ఇంత ప్రేమ అంటే మన నిజంగా మన సంస్కృతి పట్ల అంటే మీ అభిప్రాయం, ఇక్కడ పండగలు నిజంగా చేయాలా వద్దా, అసలు మన సంస్కృతి ఇక్కడ పిల్లలకు తెలియాలా వద్దా? సంస్కృతి అనేది అది మనలో ఉన్నటువంటి మన తెలంగాణ రక్తం అనుకోండి, సంస్కృతి అనుకోండి, మన వాళ్ళనే ప్రేమ అనుకోండి, అది మనలో మనతోటే అది ఆగిపోవద్దు, ఈ ప్రపంచానికి తెలియాలి. అండ్ అంతేకాకుండా తెలంగాణ బిడ్డని అని గర్వంగా చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ సరే మన సంస్కృతి, మన భాష, మన యాస, మన పద్ధతులు అన్నీ కూడా మన పిల్లలకి ముందు తరాల వాళ్ళకి ఇవ్వాలి అనేటట్టుగా అందరు అడుగుతుంటారు. ప్రతి సంవత్సరం నువ్వు తెలంగాణ పండగ అనగానే ఊరు వాడ దేశము అంతా వినేటట్టుగా చెప్తావు బతుకమ్మ అని అంటే, ఆ బతుకమ్మ అంటేనే మన అమ్మవారు, పువ్వులతో పూజించుకునేటువంటి సంస్కృతి మన తెలంగాణ బతుకమ్మకి ఒక్కదానికే ఉన్నది. మరి మన సంస్కృతిని మనం చెప్పుకోకపోతే ఎందుకు? ఇప్పుడు కన్నతల్లి అని మనం చెప్పుకుంటాం, అట్లనే మనం ఎక్కడైతే ఆ పుట్టిన గడ్డ మీద కూడా ఆ ప్రేమ ఉండాలి. ఇంత దూరం వచ్చినా కానీ సరే, మనం ఇన్ని వేళ్ళ ప్రయాణం చేసి మనం ఇక్కడికి వచ్చినా కానీ సరే మన సంస్కృతిని, మన గడ్డని మర్చిపోతే మనం ఎక్కడి నుంచి వచ్చినాము, మన పద్ధతి ఏంటి, ఈ రక్తము తెలంగాణ బిడ్డది అని చెప్పి ఇక్కడ ఈ రోజు ఇక్కడ అమెరికాలో ఉన్నా కానీ సరే తెలంగాణ బిడ్డనని చెప్పి ముందుకు పోతున్నా. అది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నాతో పాటు నలుగురికి ఈ పద్ధతి, మన సంస్కృతిని మరి వారికి కూడా అందించడం, మరి అందరికంటే పెరుగుతున్నటువంటి అమెరికాలో పెరుగుతున్నటువంటి భావి భారత పౌరులు అండ్ అమెరికన్ సిటిజన్స్ పిల్లలందరికీ కూడా తెలియాలి. సంస్కృతి లేకపోతే నిజంగా మనకి పశువులకి అన్నట్టు తేడా ఏమి ఉండదు అన్నట్టుగా, సంస్కృతి ఉంటేనే నిజంగా మనకు మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన పద్ధతులు ఉంటేనే రేపటి నాడు పిల్లలు కూడా సక్రమంగా పెరగడానికి అవకాశం ఉందంటారా? తప్పకుండా. మనం దేవుడు అనేది ఒక పవర్, మరి అమ్మవారిని మనం పూజించుకోవడమే కదా ఇది మనం చేసుకునేటువంటి బతుకమ్మ. మరి అమ్మవారిని పూజించుకోవడానికి మనకు ఒక్కరోజు టైము కేటాయించుకోలేము మన సంస్కృతి గురించి మనం చేసుకోవడానికి. సరే, దీని వెనకాల మనం ఎంతో కృషి ఉంటుంది, చేయాలి. బతుకమ్మ పండగకి అంటే అన్ని రకాల సర్దులు చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. సంస్థ ఉంటే కనుక మరి వాలంటీర్స్ చాలా మందికి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, ముందుకు పోవాలి. మరి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమంది వ్యాపారస్తులు కానీ, ఎంతోమంది నెక్స్ట్ జనరేషన్స్కి కానీ ప్రకృతి అంటేనే ఎంతో అందమైనది. మరి అటువంటి గొప్ప అదృష్టం మన తెలంగాణకు ఉన్నది. సో మరి పువ్వులతోటి, ఈ నేచర్కి మించింది ఇంకేముందంటే మనకి. సో ఆ సంతోషంతో ముందుకు సాగుతున్నాం. అట్లానే కేసీటీసీ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు అంటే ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బతుకమ్మ పండుగ, బోనాల పండుగతో పాటు ఇంకా సేవా కార్యక్రమాలు ఏమేం చేస్తున్నారు మీరు? ఇప్పటివరకు ఏమేం చేస్తారు? బతుకమ్మ పండుగ అమెరికాకు వచ్చి మొదలుపెట్టక ముందు నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో ఉన్నాం. ఇది 33వ సంవత్సరము. అయితే బతుకమ్మ పండుగ ద్వారా ఈ క్యాన్సర్ సిటీ తెలంగాణ అసోసియేషన్కి ఒక కుటుంబం ఏర్పడింది. ఇది ఒక సంస్థ అనే దాని బదులు కూడా నేను ఒక కుటుంబం అంట. ఈ కుటుంబం ద్వారా వారి డిస్టిక్లలో మరి వారికి అవసరం ఉన్నటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
మొత్తం ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తున్నామని చెప్పము, కానీ మాకు వీలైనంత మటుకి ఈ ఊర్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులతోటి ముందుకు సాగుతున్నాము. మరి స్కూల్ అవసరానికి కానీ, లేకపోతే అవసరం ఉన్న చోట బట్టలకి కానీ, బెంచెస్కి కానీ, లేకపోతే అవసరం ఉన్న పెద్దవాళ్ళకి స్కూల్స్లలో బెంచెస్ కానీ, స్కూల్ సప్లైస్ కానీ, టాయిలెట్స్ కానీ, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు కానీ, ఓకే, వీటన్నిటికీ కూడా చేస్తున్నాము. అండ్ హరీష్ అన్న ఊర్లో సిరిసిల్లలో వీవర్స్ కి కూడా మేము ప్రాజెక్ట్ కి గొల్లబొమ్మ చీరలకి మొట్టమొదటిసారిగా అమెరికా నుంచి చేసినాము. అంతకు ముందు కూడా 2-3 చోట్ల ఆర్గనైజేషన్స్ ద్వారా పొలిటికల్ గా కూడా చేసినాము. అది కాకుండా క్యాన్సర్ సిటీ తెలంగాణ అసోసియేషన్ అంటేనే తెలంగాణ బిడ్డలు, తెలుగు వాళ్ళు కలిసి చేసుకుంటున్నటువంటి పండగ. ప్రతిసారి పండగ చేసుకునేటప్పుడు మన పండగ లేని వాళ్ళని కూడా పిలిచి ఈ సంస్కృతిని మనం తెలియజేయడమే మన ప్రత్యేకత అని క్యాన్సర్ సిటీ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ముందుకు పోతున్నాం. మన రాజు అన్న కానీ పిల్లల యొక్క వాళ్ళ యొక్క సహకారం కానీ సహాయాలు ఎట్లా ఉంటుంది? అసలు మీలాంటి కార్యక్రమాలు చేయాలంటే నిజంగా కుటుంబంకి చాలా సాక్రిఫైస్ చేయాల్సినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. సో వాళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉంటున్నాయి? మొట్టమొదటిగా నా పిల్లల గురించే చెప్తా. ఎందుకనంటే మనం పెద్దవాళ్ళం, నేనైనా కానీ సరే, నా భర్త అయినా కానీ సరే, మేమిద్దరం పెద్దవాళ్ళం, మంచేదో చెడేదో ఆలోచించుకునే శక్తి ఉంది. కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మేము ఇది చేస్తున్నాము అని అంటే వారు నాతో పాటు అర్థం చేసుకోవడము, నాతో పాటు వాళ్ళు కూడా వాలంటీర్ వర్క్ చేయడము. మరి తెలంగాణ వాటికి అయితే ఏంటి, తెలంగాణ ద్వారా వచ్చేటువంటి మనకి ఆపర్చునిటీస్కి అయినా కానీ సరే, ఇక్కడ ఉన్నటువంటి కల్చరుతో పాటు మన తెలంగాణది అయితే ఏంటి, మన దేశానికి ఏదైనా చేయాలని చెప్పి వారి కూడా సాంస్కృతిక మరి కల్చరల్ మరి ఈ మన తెలంగాణ బతుకమ్మ అయితే ఏంటి, బోనాలు అయితే ప్రతి దాంట్లో కూడా వారు కూడా పిల్లలు వాలంటీర్ చేస్తారు, టైం కేటాయిస్తారు, నాతో పాటు వాళ్ళు కూడా సహకరిస్తారు. అంటే నాతో నేనంటేనే నేను నా భర్త అంతే. వాళ్ళు చూస్తున్నాం కదా అక్క, ఇప్పుడు వాళ్ళ భోజనాలు చూడండి, మిగతా కార్యక్రమాలు చూడండి, వెనకాలన్నా మొత్తం అసలు రాత్రి బొమ్మలు కష్టపడుతూ అన్న వెనకాలంతా కూడా వాలంటీర్స్ని, మిగతా లాజిస్టిక్స్ అన్ని కూడా ఒక సైనికుల్లాగా వాళ్ళ క్యాన్సర్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్కి. సో వీరంతా మీరంటేమో మిగతా అన్ని లాజిస్టిక్స్ అని మీరు చూస్తే మిగతా అన్ని అక్కడ అంటే బయట ఉండే అన్ని కూడా మిగతా అన్ని కూడా చూడడం అనేది నిజంగా అది వారి యొక్క అంటే ఇద్దరు సహాయ సహకారం మ్యూచువల్గా ఉంటేనే ఏ కార్యక్రమమైనా మనం విజయవంతం చేయగలం అనేది నేను అనుకుంటా. బండికి 2 చక్రాలు ఎంత ముఖ్యమో అట్లనే కుటుంబానికి అంతే ఇంపార్టెంట్. నేనైనా కానీ సరే, నా భర్త అయినా కానీ సరే ముందుకు సాగుతున్నాము, కింద మీద అటు ఇటు లేకుండా అని అంటే ఇద్దరం 2 చేతులు కలిపి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో తను కూడా నాకు ఎప్పుడు కూడా నాతో పాటు ప్రయాణం చేస్తాను, తనతో పాటు నేను ప్రయాణం చేస్తాను. అట్లా ఇద్దరిట్లో ఏ ఒక్కరం లేకపోయినా కానీ సరే ముందుకు వెళ్ళలేము. ఫస్ట్ థ్యాంక్ యూ అక్క. అట్లానే భగవంతుడు అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ కుటుంబానికి అట్లానే క్యాన్సర్ సిటీ తెలుగు ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజులలో మరెన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మా పల్లె వెన్నెలకి ఒకసారి వ్యూవర్స్ కూడా ఒక మాట అక్క, మీ మాటలు. పల్లె వెన్నెల అనేది మా కోరిక. మరి ఈరోజు ఈ క్యాన్సర్ సిటీ తెలంగాణ ఆధ్వర్యంలో జనార్దన్ తమ్ముడు వచ్చి ఈరోజు ఇట్లా పల్లె వెన్నెల గురించి మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. బతుకమ్మ మొదలుపెట్టినప్పుడు ఎట్లయితే ఆనందపడ్డామో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుపెట్టాలి అని, మరి మన వాళ్ళ కోసము మొట్టమొదట మరి జనార్దన్ నా తమ్ముడు, మరి వారి సతీమణి కూడా మరి ప్రత్యేకమైనటువంటి వారికి విషెస్ చెప్పుకుంటూ మరి ముందుకు సాగాలి. మరి కార్యక్రమానికి మేము ప్రతిదానికి కూడా ముందు ఉంటాము. చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా మరి వారిద్దరు కూడా జనార్దన్ పనుల తమ్ముడు, వారి సతీమణి ఇద్దరు జాను అయినా కానీ సరే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఇండియాలో రిహాబిలిటేషన్ సెంటర్ చేయడం జరిగింది. మా ఆర్గనైజేషన్స్కి ఏదైనా కానీ సరే ముందు ఉంటారు వాళ్ళు. పాట, ఆట, భాష, యాస ఏది ఉన్నా కానీ సరే తెలంగాణ అంటే వాళ్ళు ముందు ఉంటారు.
మరి వారు మాతో పాటు మా కుటుంబ సభ్యులు ఒకళ్ళు అని చెప్పి చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం తరఫున, మా క్యాన్సర్ సిటీ తెలంగాణ అసోసియేషన్ తరఫున మీ అందరికీ కూడా మరి పేరు పేరున మీ కుటుంబానికి ఎల్లవేళలా మా సహకారం ఉంటుందని చెప్పి కోరుకుంటూ నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నిర్మల అండి. నిర్మల. ఎక్కడి నుంచి అండి? మేము గుంటూరు నుంచి. గుంటూరు నుంచి. ఈ రోజు అంటే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా ఒక అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెల కలిసిమెలిసి ఉంటూ మన తెలుగు అనేటువంటి ఆ 3 పదాలే మనకు తెలుగు రాష్ట్రం కలిపింది కాబట్టి ప్రతి ప్రాంతంలో ఒక పండగ అనేది ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆ పండగను వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు మీరు బతుకమ్మ పండుగలో కూడా ఒక గుంటూరు అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి గుంటూరు ఆడబిడ్డగా మీరు కూడా పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. సో ఎలా అనిపిస్తుంది ఈ యొక్క బతుకమ్మ పండుగలో మీరు పాల్గొనడం? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అంటే మాకు ఆంధ్రాలో ఇంత పెద్దగా ఏం సెలబ్రేట్ చేయము. సో ఇది కొంచెం కొత్తగాను సంతోషంగా పార్టిసిపేట్ చేయడం అనేది. సో ఇలాంటి పండగలు ఇక్కడ మనకి అంటే ఆంధ్ర ప్రాంతంలో జరిగేటువంటి ఇప్పుడు అట్టతద్ది కానివ్వండి, అలానే సంక్రాంతి కానివ్వండి, దసరా కానివ్వండి, ఇంకా దివాళి కానివ్వండి, ఈ పండుగలతో పాటు ప్రాంతీయ పండుగలు ఉంటాయి కదా ప్రతి ప్రాంతంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ గుంటూరులో కూడా కొన్ని ప్రాంతీయ పండుగలు ఉంటాయి. అలాంటి పండుగలు కూడా మనం చేసుకోవడం అవసరం అంటారా? కంపల్సరీ అవసరం కదండి. అంటే మనకి ఇప్పుడు చేసుకుంటే మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి మన పండుగలు మన సంప్రదాయం అనేది తెలుస్తూ ఉంటుంది. అది కాక అందరం ఒక గ్యాదరింగ్, ఒక ఫ్యామిలీ అనే ఈవెంట్. మనం ఇక్కడ యుఎస్ లో ఉంటాం కాబట్టి డెఫినెట్ గా ఫ్యామిలీ మిస్ అవుతా ఉంటాము. ఇట్లా గ్యాదర్ అవటం వల్ల మన వన్ ఫీలింగ్ ఉంటుంది. చాలా సంతోషాన్ని ఇస్తుంటది. హ్యాపీగా సంతోషంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏడేసి పూలేసి సందమామ ఏడు చాములాయ సందమామ అట్లానే ఇక్కడ చాలా మంది మీ అందరికీ కూడా తెలుసు ఒక కార్యక్రమం చేయాలంటే నెలలు తరబడి చాలా వరకు రాత్రి మొదలు కష్టపడి చేస్తే గానీ ఇలాంటి కార్యక్రమం జరగవు. అట్లానే ఇప్పుడు మన రాజు చిన్న టైగర్ ఇక్కడ ఆధ్వర్యంలో ఈ యొక్క బతుకమ్మనే కాదు అట్లానే బతుకమ్మతో పాటు అలాగే మనకి పోరాట పండుగలు చేస్తారు. అట్లానే సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ విద్యార్థులకు కానీ. అలానే మనకి స్కూల్స్ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ అడాప్ట్ చేసుకొని మనందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. స్కూల్ బెంచెస్ కానివ్వండి, అట్లానే టాయిలెట్ బిల్డింగ్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, అట్లానే మనకి ఆరో ప్లాంట్లు, మనకి వాటర్ సప్లై కానివ్వండి, ఇలాంటి సేవా కార్యక్రమాలు. అట్లానే వీవర్స్ కూడా మనకి సిరిసిల్లాలో కానీ మిగతా భూదాన్ ప్రతిపల్లో కానీ అలాంటి కార్యక్రమాలు వీవర్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు కూడా అడాప్టెడ్ రోడ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏంటంటే మనందరం కూడా ఈ కౌంట్రీలో ఇక్కడ ఈ కంట్రీలో ఈ కంట్రీకి కూడా మనం కూడా కొంత సేవ చేయాలి. అది జన్మభూమి అయితే కర్మభూమి కాబట్టి ఇక్కడ ఏదో కూడా 4 డబ్బులు సంపాదించడం కాకుండా దీనిలో కూడా మనం మమేకమైతే ఆ దేశంగా మిగతా అన్ని కూడా కొట్టుకుంటాం. కాబట్టి వీళ్ళు కూడా మనం కొంతవరకు సహాయ సహకారాలు కూడా అందించినట్లయితే వాళ్ళు కూడా మనల్ని కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి కార్యక్రమాలు కూడా త్వరలో చేపడుతున్నారు. ఒక్కసారి గట్టిగా